ఇప్పుడు నేను శివపురాణం బుక్ చదువుతూ దాంట్లో ఉన్న ప్రతి అర్థాన్ని మీకు తెలుగులో చెప్తూ ఉంటాను. అదే ఇంకా సింపుల్గా తెలుగులో చెప్తూ ఉంటాను. ఫస్ట్ మనం విద్వేశ్వర సంహిత గురించి తెలుసుకుందాం. విద్వేశ్వర సంహిత ఇది ఆల్రెడీ సిస్టంలో ఫీడ్ చేసింది. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ గురుదేవునికి నమస్కారం, శ్రీ సరస్వతికి నమస్కారం. ఇప్పుడు శివపురాణ మందలి మొదటిదైన విద్వేశ్వర సంహిత ప్రారంభింపబడుతుంది. శంకరుడు అత్యంతమ మంగళ స్వరూపుడు. ఆయనతో సమానమైన తత్వం ఎక్కడనూ లేదు. ఆయనకు జన్మ మరణాలు లేవు. సృష్టి, స్థితి, లయ, తిరోధన అనుగ్రహములచే పంచకర్మలను ఆయన లీలా మాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి అవిభజ్య తత్వాన్ని, పరమోష్టమైన దానిని మనస్సులో ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క వాక్యాన్ని ఇంకా డీప్గా తెలుసుకుందాం. శంకరుడు అత్యంతమ మంగళ స్వరూపుడు అంటే శంకరుడు అంటే శివుడు. ఆయన మొదటి నుంచి చివరి వరకు శుభమే అయినవాడు. ఆయన దగ్గర నుండి చెడు పుట్టదు. ఆయన ఆలోచన, కార్యం, ఫలితం అన్నీ మేలు కోసమే. మనకు కొన్నిసార్లు కష్టం, నష్టం, బాధ కలిగించిన అవి కూడా చివరకు ఎదుగుదలకే దారి తీస్తాయి. ఆ వెనుక ఉన్న శక్తి శివుడే. అంటే శివుడు భయంకరుడు కాదు, శిక్షించేవాడు మాత్రమే కాదు. ఆయన చేసే ప్రతిదీ మన జీవితంలో మంచిని కలిగించడానికి. ఈ వాక్యం చెప్పేది ఏంటంటే శివుడు ఎప్పుడూ మన శ్రేయస్సు కోరే శుభస్వరూపుడు అని.